నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మోక్ష సాధన మనకు అందించిన వారు వెంకట్ గరికపాటి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అత్యంత దుర్లభమైనది మోక్షం. దాన్ని సాధించే దారులు వెదగడానికి, సర్వాంతర్యామి అనుగ్రహాన్ని కోరడానికి చేయాల్సింది ఇంద్రియ వ్యామోహాన్ని వీడటం, అరిషడ్వర్గాలను నియంత్రించడం. మోహాన్ని విడితే గాని మనసుకు నిశ్చలతత్వం అలవడదన్నారు. అది ఆదిశంకర్ల వారు. దేహాభిమానం, సంసార సంబంధమైన విషయాలు మనల్ని మోక్ష మార్గం వైపు మళ్ళకుండా నిరోధిస్తూ ఉంటాయి. తమ బంధనాల గురించే కాదు, దైనందిన జీవితంలో తనకు వనగూడే కలిమిలేముల గురించిన ఆలోచన కూడా నిత్యము మనిషిని వేధిస్తూనే ఉంటుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం మనసు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అంటూ అమృత బిందుపనిషత్ ప్రతిపాదించినట్లుగా తన వారితో ఉన్న అనుబంధ సంబంధిత విషయాలను ఎప్పటికీ ఎగిరిపోని గంధంలా ఉంచేది మనసే. మోక్షాన్ని ఆశించే వ్యక్తి బంధనాల పట్ల వీలున్నంత విముఖుడుగా ఉండాలి. రజస్తమో గుణాలను పూర్తిగా వదిలివేస్తేనే అడుగులు మోక్షం వైపు పడతాయి. ఏది బంధకారకమో ఏది మోక్షకారకమో అర్థమైనప్పుడు జీవుడి బుద్ధి సత్వగుణంలో ఉన్నట్లుగా చెప్పవచ్చని, మొదట్లో విషంలా అనిపించినా చివరికి సుధా మధురంగా నిలిచేది సత్వగుణ సుఖమేనని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రవచించాడు. ఇంద్రియాలను నిగ్రహించి ఎవరైతే స్వచ్ఛమైన బుద్ధి కలవారుగా రాగద్వేషరహితంగా ప్రవర్తిస్తారో వాళ్ళు మోక్షానికి పాత్రులవుతారు. ఒక రాజు సాధువు మంచి మిత్రులు. రాజుకు మోక్షాన్ని సాధించాలన్న కోరిక ఉండేది, కానీ మోక్షపథగామి కావడానికి సాధువు చెప్పిన సలహాలను మాత్రం పాటించేవాడు కాదు. ఎంతసేపు మహారాణి, యువరాజు, సావాసాలు, సైన్యం ఇలాంటి విషయాలే ప్రస్తావించేవాడు. అలాంటి రాజు ఒకరోజు సాధువుతో, మిత్రమా, సమయం గడిచిపోతున్న మోక్ష సాధన గురించి నువ్వు సరిగా వివరించడం లేదన్నాడు. అది వినగానే సాధువుకు కోపం వచ్చింది. ఉన్నట్లుండి ఒక స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకొని, మహారాజా, నన్ను రక్షించు, ఈ స్తంభం నుంచి విడిపించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అది విన్న రాజు నవ్వుతూ విడ్డూరంగా ఉంది. ఆ స్తంభాన్ని నువ్వే వదలకుండా కౌగిలించుకొని నన్ను రక్షించమంటున్నావే అన్నాడు. అప్పుడు సాధువు రాజు దగ్గరికి వచ్చి, నువ్వు చేస్తున్నది కూడా అదే కదా. ఇహలోకపు బంధాల పట్ల, సుఖాల పట్ల వ్యామోహాన్ని వీడకుండా మోక్ష మార్గం కనుగొనే విధానాన్ని చూపమనడం ఏమన్నా బాగుందా అన్నాడు. అప్పుడు రాజుకు జ్ఞానోదయమైంది. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ జీవితాన్ని ఒక కళలా భావించి బంధాల పట్ల విముఖుడైన జ్ఞానికి మోక్ష సాధన అత్యంత సులువవుతుంది. అన్నమయ్య గానం చేసినట్లుగా తెలిసితే మోక్షం, తెలియకున్న బంధము, కల వంటిది బతుకు మనిషినికి, గనునికి. గీతాచార్యుడు చెప్పినట్లుగా ప్రతిఫలాసక్తిని పూర్తిగా వదిలి మమకారాలను త్యజించి కర్మలను ఆచరించే యోగికి మోక్ష మార్గపు తోవ సులభంగా దక్కుతుందనేది జగమెరిగిన సత్యం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.